విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ ని టెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇదిగో మీకోసం 3 ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాను. ప్రతి ప్రశ్న కింద 4 ఆన్సర్స్ ఉంటాయి. 4లో సరైన ఆన్సర్ ని గుర్తించండి. ఈ 3 ప్రశ్నలకు జవాబులు కనుక మీరు కరెక్ట్ గా చెప్పగలిగితే మీకు ఇంగ్లీష్ బేసిక్స్ పైన మంచి పట్టు ఉన్నట్లు మీరు ఊహించుకోవచ్చు, మీరు సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1. డాష్ హీ గో టు ఆఫీస్ ఎవ్రీడే. డాష్ హీ గో టు ఆఫీస్ ఎవ్రీడే అంటే ఈ వాక్యం ఏం చేయాలి? అతడు ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్తాడా అని ఈ వాక్యం యొక్క అర్థం. ఇది ఒక ప్రశ్న అన్నమాట. మరి ఈ ప్రశ్నని ఎలా స్టార్ట్ చేయాలి? డాష్ హీ గో టు ఆఫీస్ ఎవ్రీడే అని ఉంది. మరి డాష్ లో ఏం రావాలి? ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి? 4 ఆప్షన్స్ ఇస్తున్నాం మీకోసం, చూడండి. ఆప్షన్ ఏ డూ, ఆప్షన్ బి డిడ్, ఆప్షన్ సి డస్, ఆప్షన్ డి విల్. ఈ 4 లో మీ ఆన్సర్ ఏంటి? బ్రాకెట్ లో మెన్షన్ చేయండి. అంటే మీరు సెలెక్ట్ చేసుకోండి 1 కి ఆన్సర్ ఏంటి. క్వశ్చన్ నెంబర్ 2. డాష్ హీ గో టు ఆఫీస్ ఎస్టర్డే అంటే అతడు నిన్న ఆఫీస్ కి వెళ్ళాడా అనే తెలుగు వాక్యానికి ప్రశ్న తయారు చేయాలన్నమాట. డాష్ హీ గో టు ఆఫీస్ ఎస్టర్డే క్వశ్చన్ మార్క్. బ్రాకెట్ లో మీరు ఏదైనా ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. 4 ఆప్షన్స్ తీసుకోండి. ఆప్షన్ ఏ డస్, ఆప్షన్ బి డిడ్, ఆప్షన్ సి విల్, ఆప్షన్ డి కెన్. వాట్ ఈస్ యువర్ చాయిస్? మీ ఆన్సర్ ఏంటి ఈ 4లో? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. డాష్ యూ గో టు ఆఫీస్ టుమారో. డాష్ యూ గో టు ఆఫీస్ టుమారో అంటే మీరు రేపు ఆఫీస్కి వెళ్తారా? ఈ వాక్యం యొక్క ప్లాన్ అర్థం. మరి మీరు రేపు ఆఫీస్కి వెళ్తారా అంటే దీన్ని ప్రశ్న ఎలా చేయాలి? ప్రశ్న చేయాలంటే ఇక్కడ డాష్ లో ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి. ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ ఏ విల్, ఆప్షన్ బి డూ, ఆప్షన్ సి డస్, ఆప్షన్ డి డిడ్.